చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపున ఒకసారి ధన్యవాదాలు చప్పట్లతో కోరుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, పూజ్యులు, మాన్యులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపున ఒకసారి ధన్యవాదాలు చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. సార్ చిత్తూరు జిల్లా ఈ నియోజకవర్గానికి ఈరోజు రావడం, ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ ఫలాలు మనకు అందుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న చాలా మంది లబ్ధిదారులు ఎవరైతే 4,000 రూపాయల పెన్షన్లు, 6,000, 10,000, 15,000 అందుకుంటున్నామంటే పెద్దలు చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. రాష్ట్రంలో ఉన్న 29 దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఈరోజు పెన్షన్ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ ఉందంటే పెద్దల వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు మహిళా మూర్తులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మనకు ఒక సంవత్సరానికి 3 సిలిండర్లు అవసరమైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మన కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానంటే ఒకసారి మీరందరూ గమనించాలా. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మన ఇంటి బాత్రూమ్ కట్టుకోవాలంటే మనకి ఇసుక దొరికేది కాదు. పక్కల రాష్ట్రాలకు లారీలు తెలిపేది, పక్కలున్న చెన్నైకి, బెంగళూరుకు, చుట్టుపక్కల ప్రాంతాలకు. ఈరోజు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క గ్రామంలో ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ స్థలాల దగ్గర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఉచిత ఇసుక ఇస్తున్నామంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి చలవేని గుర్తించాలా. అలాగే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎక్కడ ఒక ఉద్యోగాన్ని ఇచ్చిన పాపాన్ని పోలేదు. సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నెలలోనే 16,000 చిలుకు ఉద్యోగాలు డిఎస్సికి ఈరోజు ప్రారంభించేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నారంటే మీరు గమనించాలా. ఈరోజు ఎందరో మన బిడ్డలు చదువుకొని ఇళ్లలో పని లేకుండా ఉండే వాళ్ళందరికీ ఈరోజు టీచర్లుగా రేపు రాబోయే కాలంలో ఏర్పాటు చేస్తున్నారంటే ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఈరోజు సార్ మన కోసం మన గ్రామానికి విచ్చేయడం, ఇక్కడ మీతో పాటు పాల్గొనడం మనందరికీ సంతోషంగా ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ రాబోయే కాలంలో కూడా ఇలాగే చిరునవ్వుతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రం విరజిల్లుతూనే ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. థ్యాంక్ యూ సార్. తదుపరి కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దగ్గుమల